సో ఎలా అని మీ వీప్స్ అందరూ ఎలా ఉన్నారు? సో టుడే మన టాపిక్ వచ్చేసి సోలో లెవెలింగ్‌లో జిన్‌కి చాలామంది షాడో సోల్జర్స్ అయితే ఉంటారు. అండ్ ఈ వీడియోలో మనం వాళ్ళలో అసలు ఎవరు స్ట్రాంగెస్ట్ అండ్ వాళ్ళని టాప్ 3గా అయితే ర్యాంక్ చేద్దాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్‌లో పెట్టుకోండి. సో ఇంక డిలే ఏం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో సోలో లెవెలింగ్‌లో జిన్‌కి చాలామంది షాడో సోల్జర్స్ అయితే ఉంటారు. సో వాళ్ళలో టాప్ 3 ర్యాంక్ విషయానికి వస్తే సో ఫస్ట్ ప్లేస్‌లో బేలియన్. సో ఇక్కడ ఎలాంటి అన్నెసెసరీ ఇన్ఫో అండ్ ఎలాంటి అన్నెసరీ స్టేట్మెంట్స్ ఇలాంటివి ఏవైతే అవసరం ఉండదు. సో స్ట్రైట్గా అయితే చెప్పేయచ్చు బెలియానే ఫస్ట్ ప్లేస్ అని. సో ఎలా అంటే బెరు జిన్వుని అడుగుతాడు గ్రాండ్ మార్షల్ పొజిషన్ కోసం. సో బెలియాన్తో ఫైట్ చేయాలని అడుగుతాడు. అండ్ జిన్వు వాళ్ళిద్దరికి ఒక మ్యాచ్ అయితే అరేంజ్ చేస్తాడు. అండ్ ఆ ఫైట్ లో బెలియాన్ అయితే బెరుని చాలా ఈజీగా డిఫీట్ చేస్తాడు. సో ఎలా అంటే అది ఒక ఫైట్ కూడా కాదు. సో అంత ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఇక్కడ బెలియాన్ కొన్న చాలా గ్రేట్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అండ్ తన స్కిల్స్ అండ్ మెయిన్లీ తన ఎక్స్పీరియన్స్. సో ఎలాంటి వాళ్ళతో ఎలా ఫైట్ చేయాలని ఇవన్నీ తెలిసిన వాడు కాబట్టి సో బెరూన్ అయితే చాలా ఈజీగా డిఫీట్ చేస్తాడు. అండ్ మనకి తెలిసిందే బెరు జిన్ను దగ్గర ఉన్న వాళ్ళ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ సోల్జర్ అని. సో అలాంటి వాడిని బేలియాన్ అయితే చాలా ఈజీగా డిఫీట్ చేస్తాడు. సో బెరు మెయిన్లీ తన స్పీడ్ మీద అయితే ఉంటాడు. సో అలాంటి స్పీడ్ కూడా బెలియాన్ తో అయితే అసలు యూజ్లెస్ గా ఉంటుంది. అండ్ అక్కడ బెలియాన్ రిఫ్లెక్సెస్ జిన్ను కన్నా చాలా ఎక్కువగా ఉంటాయి. సో జిన్నునే దాన్ని కన్సీడ్ అయిపోతాడు అక్కడే. సో ఇక్కడ బెలియాన్ ని ర్యాంక్ నెంబర్ 1 లో ఉంచడం. సో దీంతో అయితే నాకు ఎలాంటి డిసగ్రిమెంట్ లేదు. సో మీకేమైనా అనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే సో ఇది చాలా కాంప్లికేటింగ్ గా ఉంటుంది. అండ్ ఇది కన్క్లూడ్ చేయడానికి కూడా చాలా హార్డ్ గానే ఉంటుంది. ఎలా అంటే సో మనకి సెకండ్ ప్లేస్ లో ఇద్దరు అయితే ఉంటారు. సో వీళ్ళలో ఎవరు ఉంచాలనేది మెయిన్ ప్రాబ్లం. సో వాళ్ళు వచ్చేసి ఎగ్రిస్ అండ్ బెరు. సో వీళ్ళిద్దరిలో ఎవరు సెకండ్ ప్లేస్? సో మీలో చాలా మంది బెరూనే సెకండ్ ప్లేస్ అనుకుంటారు. ఎందుకంటే ఏ ఫైట్లో కానీ ఆర్ ర్యాంక్ కానీ అండ్ ఎలాంటి వాటిలో కానీ సో బెరూనే ఎగ్రిస్ కన్నా చాలా పవర్ఫుల్గా ఉంటారు. జిన్వు అలోనే ఎగ్రిస్ని డిఫీట్ చేస్తాడు. బట్ బెరు విషయానికి వస్తే సో తను చాలా స్ట్రాంగ్ ఉంటాడు. అండ్ బెరు ఎగ్రిస్ కన్నా చాలా పెద్ద థ్రెట్. సో మీరు అలా అనుకోవడంలో తప్పేం లేదు. అండ్ ఇక్కడ ఎగ్రిస్ డౌన్ గ్రేడ్స్ విషయానికి వస్తే సో ఇవి కూడా మీరు అనుకునే దాంట్లో ఒక రీజన్సే. సో అది వచ్చేసి చాప్టర్ 113లో చాహెన్ అయితే ఎగ్రిస్ని చాలా ఈజీగా డిఫీట్ చేస్తుంది. సో మాన్హోలో అలా చూపించారు కానీ బట్ లైట్ నోవెల్ అయితే చాహెన్కి అయితే చాలా ట్రబుల్ ఉంటుంది ఎగ్రిస్ని డిఫీట్ చేయడం. సో ఎనీవేస్ ఎగ్రిస్ని అయితే డిఫీట్ చేస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే బెరుని సుమన్ చేస్తాడు జిన్వు. అండ్ బెరు అయితే చాహెన్ చాలా భయపెట్టేస్తాడు. అండ్ తను ఈజీగా అయితే డిఫీట్ చేస్తాడు. సో ఎగ్రిస్ ని డిఫీట్ చేసిన చాహెన్ అయితే బెరు చాలా ఈజీగా డిఫీట్ చేస్తాడు. సో ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ ఉంది. సో ఇది ఎగ్రిస్ కి డౌన్ గ్రేడ్ కూడా. సో ఇప్పుడు తన డౌన్ గ్రేడ్స్ అన్నిటిని అయితే రిమూవ్ చేసేద్దాం. ఫస్ట్ ఎగ్రిస్ వచ్చేసి యాష్బర్న్ మెయిన్ ఆర్మీలో ఒక సోల్జర్. సో బెలియాన్ ఎలాగా యాష్బర్న్ కి రైట్ హ్యాండ్ మ్యాన్ సో అలా ఎగ్రిస్ యాష్బర్న్ కి లెఫ్ట్ హ్యాండ్ మ్యాన్. సో అక్కడ ఇద్దరు కమాండర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళే బెలియాన్ అండ్ ఎగ్రిస్. అండ్ వీళ్ళిద్దరికి ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనందరికీ తెలిసిందే జిన్ను అయితే ఎగ్రిస్ని డిఫీట్ చేశాడు. అండ్ జిన్ను అక్కడ ఎగ్రిస్ పవర్ లెవెల్ కూడా చెప్తాడు. సో యావరేజ్ ఏ ర్యాంక్ హంటర్ అయితే ఎగ్రిస్తో అసలు ఫైట్ చేయలేరని. సో అలా చెప్పిన జిన్ను అయితే ఎగ్రిస్ని డిఫీట్ చేస్తాడు. అండ్ తన్ని షాడోగా మార్చేస్తాడు. సో ఇక్కడ మీకు తెలియని ఏంటంటే యాష్బర్న్ వచ్చేసి ఎగ్రిస్ పవర్స్ అన్నీ సీల్ చేసి ఉంటాడు. సో ఆల్మోస్ట్ ఎగ్రిస్కున్న పవర్ ప్రతి ఒక్కటైతే సీల్ చేస్తాడు. సో తనకున్న పవర్స్ లైక్ ఒక 10% సో అలానే ఉంచుతాడు. ఎందుకంటే జిన్ను అంత స్ట్రాంగ్ గా లేడు. సో తనైతే ఎగ్రిస్ని అసలు డిఫీట్ చేయలేడు. అండ్ ఇంకో రీజన్ వచ్చేసి సో ఇప్పుడు యూజర్ కన్నా ఆడ ఎక్స్ట్రాక్ట్ చేసే షాడో చాలా పవర్ఫుల్ గా ఉంటే షాడో ఎక్స్ట్రాక్షన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో అందువల్ల ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ వల్ల యాష్బర్న్ అయితే ఎగ్రిస్ పవర్ లెవెల్స్ ని సీల్ చేశాడు. సో ఇక్కడికి తన డౌన్ గ్రేడ్స్ అయితే రిమూవ్ అయినట్టే. సో ఇప్పుడు తన అప్ స్కేల్ విషయానికి అయితే వద్దాం. సో జిన్ను అయితే మోనార్క్ చేతిలో చనిపోయినప్పుడు అండ్ యాష్బర్న్ నుంచి అయితే అన్ని పవర్స్ పొందుతాడు. అండ్ కొత్త షాడో మోనార్క్గా మారుతాడు. సో అలా మారినప్పుడు సిస్టమ్ అయితే రిమూవ్ అయిపోతుంది. సిస్టమ్ రిమూవ్ అవ్వగానే సో ఎగ్రిస్ మీద ఉన్న సీల్స్ అండ్ లిమిటర్స్ ప్రతిదీ రిమూవ్ అయిపోతాయి. తన పవర్ లెవెల్ కూడా చాలా ఇంక్రీజ్ అయితే అయిపోతుంది. తన అప్ స్కేల్ అయితే ఇక్కడ మనకి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే యూజ్ ఉంటుంది. సో ఎందుకంటే తను బెరుతో ఆల్రెడీ ఫైట్ చేశాడు. అండ్ తనకు తెలుసు బెరు ఎంత స్ట్రాంగ్ అనేది. సో తనకు కూడా అప్గ్రేడ్ వస్తుంది బెరు కూడా. తను అక్కడ హ్యూమన్స్ ని హీల్ చేస్తూ ఉంటాడు. సో దాన్ని చూసిన ఫ్రాస్ట్ మోనార్క్ అయితే బెరుని అంత థ్రెట్ గా తీసుకోడు. సో ఎందుకంటే తను ఆల్రెడీ ఫైట్ చేసాడు తనకి తెలుసు. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎగ్రిస్ ని చూసైతే తనకి చాలా భయం వేస్తుంది. సో తనైతే బ్యాక్ స్టెప్ వేస్తాడు ఫైట్ లో. అండ్ వాడికి తెలుసు ఎగ్రిస్ అనేవాడు ఎవడు అండ్ ఏందని. సో ఎగ్రిస్ ని అయితే నైట్ ఆఫ్ ది డెత్ అని అయితే పిలుస్తారు. సో ఎగ్రిస్ ని చూడగానే చాలా భయపడిపోతాడు ఫ్రాస్ట్ మోనార్క్. అండ్ ఫ్రాస్ట్ మోనార్క్ స్ట్రాంగెస్ట్ అటాక్ ని ఎగ్రిస్ ఈజీగా బ్లాక్ చేయగలుగుతాడు. సో జిన్ను డాడ్ మీద అయితే ఆ అటాక్ యూజ్ చేస్తాడు. అండ్ ఎగ్రిస్ అయితే దాన్ని చాలా ఈజీగా బ్లాక్ చేస్తాడు. సో ఇక్కడ తెలిసింది ఏంటంటే యాష్బర్న్ ఎగ్రిస్ మీద ఉన్న లిమిటర్స్ వల్ల సో తను అంత వీక్గా అయితే కనిపించాడు. సో ఒక్కసారి లిమిటర్స్ రిమూవ్ అయ్యాక సో తనకు వచ్చిన అప్ స్కేల్ అనేది చాలా ఓవర్ పవర్.
సో తను యాజ్మన్కి సర్వ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక రకంగా బేలియాన్ లెవెల్లో అయితే ఉంటాడు. అండ్ బేలియాన్ బెరోని చాలా ఈజీగా డిఫీట్ చేస్తాడు. సో ఇప్పుడు మీకు సెకండ్ ప్లేస్ ఎవరికనేది కొద్దిగా చేంజ్ అయ్యే ఉంటుంది. సో సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఎగ్రీస్ నుంచొచ్చు. ఎందుకంటే ఎగ్రీస్కి ఉన్న స్పోర్ట్స్మెన్షిప్ అండ్ తన స్కిల్స్ అండ్ ఇంకా మెయిన్లీ ఎక్స్పీరియన్స్ అనేది మర్చిపోకూడదు. సో ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఫైట్స్లో. అండ్ ఇంకా ఎగ్రీస్ స్ట్రెంగ్త్, సో తన స్కిల్స్, కాంబాట్, సో ఇలాంటివనేవి ఎగ్రీస్కి చాలా సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ బెరూకి వచ్చేసి ఓన్లీ ఒకటే ఉంటుంది. సో అదే స్పీడ్. ఆ స్పీడ్ బెలియన్ ఆల్రెడీ యూజ్లెస్గా చేస్తాడు. అండ్ అండ్ ఎగ్రీస్ కూడా దగ్గర జెన్ను అంత ఫాస్ట్గా ఉంటాడు. సో ఇక్కడ సెకండ్ ప్లేస్ అనేది ఆబ్వియస్గా అయితే మారిపోతుంది. సో అదైతే కన్ఫర్మ్ ఎగ్రీస్కే సెకండ్ ప్లేస్ ఉంటుంది. బెరూ కన్నా చాలా స్ట్రాంగ్ అని అయితే కాదు. సో స్లైట్లీ స్ట్రాంగర్ బెరూ కన్నా. సో ఇంకా థర్డ్ ప్లేస్ విషయానికి వస్తే సో ఇక్కడ డిసగ్రిమెంట్ అయితే ఏముండదు అనుకుంటున్నాను. సో థర్డ్ ప్లేస్లో వచ్చేసి బెరూ. ఎందుకంటే సో షాడో ఆర్మీలో అందరికన్నా స్ట్రాంగెస్ట్ వచ్చేసి బెరూనే, ఎక్సెప్ట్ బెలియాన్ అండ్ ఇగ్రిస్. సో వీళ్ళిద్దరు తర్వాత బెరూనే షాడో ఆర్మీలో స్ట్రాంగెస్ట్. సో ఇది మనకి టాప్ 3 ర్యాంకింగ్ సోలో లెవెలింగ్లో. సో వీటితో మీకు ఏమైనా డిసగ్రిమెంట్స్ ఆర్ ఇంకా ఎలాంటివైనా ఉంటాయి కదా, సో అది తప్పకుండా కమెంట్ చేయండి. సో వాటికి నేను ఆన్సర్ అయితే ఇస్తాను. సో మీలో కొంతమందికి డౌట్ వచ్చే ఉంటుంది, ఎవరైతే సోలో లెవెలింగ్ మాన్హాన్ కంప్లీట్ చేశారో సో ఆ డౌట్ వచ్చేసి, బ్రో జిన్ను ఆర్మీలో కమిష్ కూడా ఉంది కదా 3 మినిట్స్ అని అయితే అడగొచ్చు. అండ్ ఆ కమిష్‌ని డిఫీట్ చేయడానికి చాలామంది హంటర్స్ అవన్నీ ఉన్నాయి కదా అని అయితే అడుగుతారు. సో దీన్నైతే నేను క్లియర్ చేశాను. అండ్ కామిష్ ఎందుకు టాప్ 3లో కూడా ఉండదని నేనైతే క్లారిఫై చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో మనకి సోలో లెవెలింగ్‌లో చాలా టైప్ ఆఫ్ డ్రాగన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్‌లో వాటిలో వచ్చేసి నార్మల్ డ్రాగన్స్. సో అవి చిన్న సైజ్‌గా ఉంటాయి. అవి ఇగ్నోర్ చేసేయండి. సో వాటికన్నా హై లెవెల్‌లో వచ్చేసి ఎల్డర్ డ్రాగన్స్. సో ఈ డ్రాగన్స్ వీటికన్నా పెద్ద సైజ్‌గా ఉంటాయి. అండ్ వీటికన్నా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. అండ్ ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఆండరెస్ కింద సర్వ్ చేసే 5 డ్రాగన్స్. సో ఈ డ్రాగన్సే ఉన్న డ్రాగన్స్‌లో కల్లా స్ట్రాంగెస్ట్. అండ్ కామిక్స్ హిమ్సెల్ఫే చెప్తాడు ఏంది, నేను యాంటరీస్‌కి ఉన్న డ్రాగన్స్‌లో కల్లా వన్ ఆఫ్ ది లో లెవెల్ బీయింగ్ అనైతే చెప్తాడు. జిన్‌వు డైమెన్షనల్ రిఫ్ట్‌లో యాంటరీస్‌ని ఫైట్ చేస్తాడు. సో యాంటరీస్ ఒక్కడే వానిష్ అయిపోతాడు. అండ్ తన ఆర్మీ మొత్తం మిగిలిపోతుంది. సో ఆ 5 డ్రాగన్స్ కూడా జిన్‌వు కన్ఫర్మ్‌గా షాడో ఎక్స్ట్రాక్షన్ చేసుంటాడు. సో వాళ్ళందరూ తన ఆర్మీలో మారుతారు. అండ్ బెలియాన్ తన ఆర్మీతో వచ్చేటప్పుడు కామిస్ లాంటి డ్రాగన్స్‌ని కూడా తీసుకొస్తాడు. సో ఇంతమంది వచ్చాక కూడా మనకి సోలో లెవెలింగ్ రాగ్నరాక్‌లో స్టిల్ బెలియాన్, ఇగ్రిస్ అండ్ బెరు అయితే టాప్ 3 స్ట్రాంగెస్ట్‌గా రిమైన్ అవుతారు షాడో ఆర్మీలో. అండ్ ఇంకోటి కూడా అడగొచ్చు, సో బ్రో కామిస్ చాలా స్ట్రాంగ్ కదా అండ్ చాలామంది హంటర్స్ చనిపోయారు. సో వాళ్ళందరూ వచ్చేసి ఎస్ ర్యాంక్, ఏ ర్యాంక్, నేషనల్ హంటర్ లెవెల్. సో ఎర్త్ మీద ఉన్న అందరూ హంటర్స్ గ్యాదర్ అయ్యి కదా డిఫీట్ చేసింది. అండ్ ఓన్లీ 5 మెంబర్సే బ్రతికారు కదా. ఇలాంటివన్నీ మీరు అడగొచ్చు. సో ఇప్పుడు ఈ కామిష్ అంతమంది హంటర్స్‌ని చంపడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, సో డ్రాగన్స్ అనేవి సైజులో చాలా పెద్దగుంటాయి. అండ్ వీటి డిస్ట్రక్టివ్ అవుట్‌పుట్ అనేది ఒక గ్రేటర్ లెవెల్‌లో అయితే ఉంటుంది. ఎర్త్ మీద ఉన్న హంటర్స్ అందరూ వచ్చారంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎంతమంది హంటర్స్ ఉంటారు. సో అంతమంది హంటర్స్ ఉండడంతో ఇలాంటి పెద్ద సైజు ఉన్న వాటికి ఏంటి, ఎంత పెద్ద టార్గెట్ అయితే అంత ఈజీగా ఉంటుంది అటాక్ చేయడానికి. సో అంతమంది హంటర్స్ ఉన్నప్పుడు డ్రాగన్స్ ఎక్కడ అటాక్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. సో వాళ్ళు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది వాళ్ళకి ఈజీగా టార్గెట్. సో ఇంకేం చేస్తారు, మొత్తం డిస్ట్రక్షనే. అక్కడ అటాక్ చేయడం, ఇక్కడ అటాక్ చేయడం, ఎలా పడితే అలా అటాక్ చేస్తారు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. అండ్ అక్కడ 5 మెంబర్స్ ఎందుకు మిగిలారంటే, సో అక్కడ ఉన్న హంటర్స్‌లో వాళ్ళే స్ట్రాంగెస్ట్ అయి ఉంటారు. అండ్ ఆ 5 మెంబర్సే ఆ కామిష్‌ని టేక్‌ఔట్ చేసుంటారు. కామన్ సెన్స్ వాళ్ళ ఐదుగురు ఎలా బ్రతికారని. సో వాళ్ళు కూడా నేషనల్ లెవెల్ హంటర్స్ అయి ఉంటారు. సో దీంతో మీకు అర్థమయ్యే ఉంటుంది కామిష్ వచ్చేసి జిన్‌వు ఆర్మీలో టాప్ 5 స్ట్రాంగెస్ట్ కూడా కాదని. సో ఇక్కడితో మీకు జిన్‌వు ఆర్మీలో టాప్ స్ట్రాంగెస్ట్‌లో ఉన్న వాళ్ళందరి మీద డౌట్స్ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఇప్పుడు నేను చెప్పిన వాటితో ఏమైనా డిసగ్రిమెంట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. వాటికైతే నేను రిప్లై ఇస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి ఎవరైతే సోలో లెవెలింగ్ చూస్తారో అండ్ ర్యాంక్స్‌తో కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. సో వాళ్ళకి కూడా ఇది వీడియో తప్పకుండా చేయండి. అండ్ ఇంకా నేను కొత్తగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. సో నాకు అక్కడ కూడా సపోర్ట్ ఇవ్వండి. సో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో తప్పకుండా ఇన్‌స్టాగ్రామ్ కూడా విజిట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.